సత్యన్ ప్రసాద్ గారు రియాక్ట్ అవ్వండి. సత్యన్ ప్రసాద్ గారు రియాక్ట్ అవ్వండి. చెప్పండి సార్. సత్యన్ ప్రసాద్ గారు రియాక్ట్ అవ్వండి. క్లోజ్ చేద్దాం. రియాక్ట్ అవ్వండి ప్లీజ్. శాసనసభ నేను చెప్పినట్లో లేకుంటే మీరు చెప్పినట్లో లేకుంటే వెంకటరెడ్డి గారు చెప్పినట్టు జరగదు. సర్టెన్ సెట్ ఆఫ్ బిజినెస్ రూల్స్ ఉంటాయి. శాసనసభ నియమ నిబంధనల సార్ ఒక పాయింట్ అడుగుతా, ఒక నిమిషం రాజు గారు ఒకటే పాయింట్ అడుగుతా. అసెంబ్లీ రూల్స్ గురించి చెప్తున్నారు కదా, ఒక నిమిషం అసెంబ్లీ రూల్స్ గురించి ఏదో నీతి వాక్యాలు చెబుతున్నారు కదా. 23 మంది ఎమ్మెల్యేలు ఎలా తీసుకొని 4 మంత్రి పదవులు ఇచ్చారండి అదే అసెంబ్లీలో? ఏ రూల్స్ ప్రకారం ఇచ్చారు? అప్పుడు ఈయన కదా ముఖ్యమంత్రి. ఊరక సోది కబుర్లు చెప్పా, నేనే ఎర్రాడైతే చెప్పేవాడు చంద్రబాబు ఈ కూటమి నాయకులాగా ట్రీట్ చేయమాకండి. ఎట్టిచ్చారు రూల్స్? రూల్స్ ప్రకారం కుదరదు. రూల్స్ ప్రకారం మైక్ అవుట్ ఏ రూల్స్ ప్రకారం 23 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నారు? సత్యన్ ప్రసాద్ గారు ఆన్సర్ చేయండి ప్లీజ్. నలుగురికి ఎట్టిచ్చారు చెప్పండి. సమాధానం కొంచెం అరవనియండి. కొంచెం డిప్రెషన్ గురైనట్టుంటారు. రూల్స్ అంటే రూల్స్ మళ్ళీ మీరు చెబుతున్నారు రూల్స్ ప్రకారం వెళ్ళేవాడు మీరు. రాజ్యాంగాన్ని కానీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఫాలో అయ్యి మీరు రూల్స్ గురించి చెప్తున్నారు. ఇప్పుడు ఒక్క నిమిషం సార్, వెంకటరెడ్డి గారు అనవసరంగా ఇప్పుడు వాళ్ళు మాట్లాడివ్వండి, వాళ్ళకి టైం ఇచ్చాం కదా, మాట్లాడండి సత్యన్ ప్రసాద్ గారు. నేను అసెంబ్లీకి పైగా ఇంకో విషయం చెప్తాను చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పండి అండి, టైం అవుతుంది. వాళ్ళ పార్టీ మీటింగ్ లోనే చెప్పాడు ఒక మాట అన్నాడు. ఏమంటే అసెంబ్లీకి వెళ్ళడం వల్ల పెద్దగా ప్రయోజనం ఏమి ఉండదు అని చెప్పేసినాడు ఆయన. వాస్తవం తెలుసు లేదు, ఆ విజువల్స్ కాల్చుకుంటూ నేను మన దగ్గర ఉంటుంది పంపిస్తా. అసెంబ్లీకి వెళ్ళడం వల్ల మనం అక్కడ పోయి పెద్దగా చేసేది కూడా ఏమీ లేదని చెప్పాడు. సరే ఆయన ఇష్టం, ఆయన రావాలన్నా వద్దని ఆయన విచక్షణ, ఆయన వ్యక్తిగత వ్యవహారం. కాకుంటే కండిషన్లు పెట్టడం మాకే సీఎంకి ఎంత టైం ఇస్తారో అంత టైం నాకు ఇవ్వాలా, సీఎంకి ఎంత సెక్యూరిటీ ఇస్తారో అంత సెక్యూరిటీ నాకు ఇవ్వాలా, ప్రతిపక్ష హోదా నాకు ఇవ్వాలా. కోర్టుకు కూడా పోయినాడు, మీకు తెలుసా? సరే పో కోర్టుకు పో, రాని జడ్జిమెంట్. నాకు ప్రతిపక్ష హోదా కావాలంటే అది మేము ఇచ్చేది కాదు కదా. ఎక్కడుంది ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదు అని చెప్పేసి మమ్మల్ని విడిపోదు. చదువుకుంటే అసెంబ్లీ సెట్ ఆఫ్ రూల్స్ లో ఉంటుంది. ప్రతిపక్ష హోదా మేము ఇచ్చేదా? ప్రతిపక్ష హోదా వస్తా నేను, ఆయనకి ఇచ్చినంత టైమే ఇవ్వాలంటాడు. మీకు విషయం చెప్తాను, రాజుగారు నేను అడిగిన దానికి సమాధానం దొరకలేదండి, మీరన్నా అడగండి. ఒక ఎమ్మెల్యే ఉంటాడు. రాజుగారు వినండి రాజుగారు రూల్స్ ప్రకారం ఇప్పుడు అదే రూల్స్ అన్నప్పుడు అన్ని రూల్స్ మాట్లాడండి. సత్యన్ ప్రసాద్ ఒకడే గెలిచి అసెంబ్లీకి వచ్చి గవర్నమెంట్ డిమాండ్ చేసి రిక్వెస్ట్ చేసి టైం తీసుకుని పూర్తిగా మాట్లాడేవాడు ఇష్యూస్ పైన. అడిగిందని సమాధానం చెప్పండి అండి. మాట్లాడు, నాకు సీఎం కి ఇచ్చినంత టైం కావాలి, సీఎం కుర్చీలో కూర్చుంటాను కొంచెంసేపు, స్పీకర్ కుర్చీలో కూర్చుంటాను. నలుగురికి ఎంత మంత్రి పదవులు ఇచ్చారు? ఏ రూల్స్ ప్రకారం గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం చేయించి కూర్చోబెట్టారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి ఎమ్మెల్యేలని ఏ ప్రకారం తీసుకున్నారు? ఏ రూల్స్ ప్రకారం తీసుకున్నారు? అట కాదు, మైక్ అడిగిందని సమాధానం చెప్పు, టైం అవుతుంది. ఒక నిమిషం కాదు నాయన, ఇది చెప్పడండి. ఆయన చెప్పడు కాదు, మైక్ నాకు తాడేపల్లికి పంపించండి, నేను అక్కడ నలుగురికి మంత్రి పదవులు ఎట్టిచ్చారంటే మీకు చెప్పవా సమాధానం? అయ్యా రూల్స్ ప్రసాద్, సప్తగిరి ప్రసాద్ గారు, రూల్స్ అసెంబ్లీ అయ్యా రూల్స్ బాబు, రూల్స్ ప్రసాద్ గారు, రూల్స్ ప్రసాద్ గారు. ఓ నాయన అడిగింది చూడు, 23 మందిని ఎలా తీసుకున్నారు? పాయింట్ నెంబర్ 1. 2, నలుగురికి మంత్రి పదవులు ఏ రూల్స్ ప్రకారం ఇచ్చారు? పాయింట్ నెంబర్ 2. వెంకటరెడ్డి గారు, సత్యన్ ప్రసాద్ గారు ఒక్క నిమిషం ఆగండి, సరిపోతుంది. ఒక్క నిమిషం, టైం అయిపోతుంది. జగన్ గారు అసెంబ్లీకి బయలుదేరుతున్నారు. ప్రసాద్ గారు ఒక్క నిమిషం, ఇక ఆన్సర్ రాకపోతే ఏం అడగమంటారు? మీరు అడిగితే ఆన్సర్ రాలేదు, నేనేం అడిగేది చెప్పండి. ఒక్క నిమిషం ఆగండి. మీరు కేఎస్ ప్రసాద్ గారు రియాక్ట్ అవ్వండి సార్. కేఎస్ ప్రసాద్ గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. సమావేశాల్లో ఎప్పుడైతే మీరు ఆన్సర్ లేని సిచ్యువేషన్స్ డ్రైవ్ అయి ఉన్నాయో సంవత్సరాల తరబడి, ఆ చెత్తని ఈ జన్మకు కాదు కదా వచ్చే జన్మకు కూడా తొడలేని